హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. ఇవాళ ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మనం అప్పటికప్పుడు చేసుకొని తినే ఒక స్వీట్ పూరీ రెసిపీ గురించి అయితే చూడబోతున్నామండి. సోజీ స్వీట్ పూరీ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా హౌసెస్లో మామూలుగా ఫంక్షన్స్కి ఎక్కువ శ్రీమంతాలు, మ్యారేజెస్, ఫిక్సేషన్స్ ఇలా రకరకాల ఫంక్షన్స్కి అయితే మేము ఈ స్వీట్ పూరీని చేసి పంచుతూ ఉంటామండి. చాలామంది ఈ స్వీట్ పూరీలను కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా మా ముస్లిం హౌసెస్లోనే చేస్తూ ఉంటారండి. అందువల్ల చాలామందికి స్వీట్ పూరీ అంటే ముస్లిం వాళ్ళు వంటే గుర్తొస్తుంది. నేనైతే మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా అయితే నేను మీకు ఈ స్వీట్ పూరీ అయితే చూపించబోతున్నానండి. నైటు చపాతీ చేయడానికి పిండి కలిపి పెట్టినప్పుడు నాకు కొద్దిగా మిగిలింది. ఆ పిండితోనే నేను అప్పటికప్పుడైతే ఈ స్వీట్ తయారు చేశానన్నమాట. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసి పాన్లోకి 1 కప్పు తెల్ల సోజీ అన్నమాట, బాంబే రవ్వ అని కూడా అంటారు, 1 కప్పు తీసేసుకొని లైట్గా వేయించేసుకొనేసి ఒక 2 స్పూన్ల వరకు చక్కెర తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ చపాతీ పిండి నాకు మిగిలింది అన్నమాట. నాకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ప్రత్యేకంగా కాకుండా ఇలా చపాతీ పిండి, పూరీ పిండి కొద్దిగా ఎక్స్ట్రాగా కలిపి పెట్టుకొని అందులోనే చేసుకుంటానన్నమాట. ఇవాళ అయితే నేను మీకు ఈ రెసిపీ చూపించబోతున్నాను. ఇలా చిన్న ఉండలుగా చేసేసుకొని ఒత్తేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా పూరీని ఒత్తేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా ఒక చాకుతో ఇలా మిడిల్లో కట్ చేసేసి మనకి 2 పీసెస్ అయితే వస్తాయండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసేసి పూరీని ఇలా మడుచుకునేసి చివర్లు ఒత్తేయాలండి. ఈ చివర్లు మీకు కావలసినటువంటి డిజైన్లలో ఒత్తేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి పూరీలను ఒత్తి పెట్టుకోవాలండి. మేము మామూలుగా మొహరం ఫెస్టివల్ అప్పుడు ఎక్కువగా చోంగే పూరి, చోబే పూరి ఇలా స్వీట్ పూరీలు రకరకాలుగా చేస్తామండి. నాకు అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు నేను ఇలా చేసుకొని తింటూ ఉంటాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చండి. చాలా స్వీట్గా చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట ఈ పూరీలు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తింటూ ఉండొచ్చు. మినిమం ఒక 20 days 1 month వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి ఈ స్వీట్ పూరీలను. మీకు ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా చేసుకునే డిజైన్ అన్నమాట. ఇలా రకరకాలుగా మనం ఎన్ని డిజైన్లు అయినా సరే చేసేసుకోవచ్చండి పూరీలు. ఒక ఫోర్క్ తీసుకొని ఇలా చివర్లు ఇలా ఒత్తుకున్నామనుకోండి, ఒక మంచి డిజైన్ అనేది వస్తుందండి. చాలామంది కాళ్ళ పట్టీలు కూడా యూస్ చేస్తారండి. అలాగే జడలాగా కూడా అల్లుతారు. నేనైతే సింపుల్గా అయిపోయి ఈ డిజైన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. చివర్లో అలా డిజైన్ పెట్టడం వల్ల మనకి లోపల ఉన్నటువంటి రవ్వ అనేది బయటికి రాకుండా ఆయిల్లో వేసినప్పుడు పూరీలు బాగా
మంచి కలర్తో కాలుతాయి అన్నమాట. నూనెలో చిమ్మకుండా ఉంటుంది పూరి అనేది, అందువల్ల చివర్లు నీట్గా ఒత్తి పెట్టుకోవాలండి. ఇలాగే మొత్తం పూరీలు చేసేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పాత్ర తీసుకొని అందులో ఏ రవ్వ అయితే మనం కొలిచామో ఆ కప్పుతో 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటర్ వేసేసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు వేడి చేసుకోవాలండి. మరి పాకం అయితే ఏం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి చక్కెర బాగా కరిగిపోయి ఒక పొంగు వస్తే చాలండి. ఇలా కలుపుతూ ఉంటే తొందరగా చక్కెర అనేది కరిగిపోతుంది. మీరు ఈ చక్కెర ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చండి. నేనైతే ప్రజెంటు చక్కెర మాత్రమే తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని వేసి తర్వాత మనం ఒత్తుకున్నటువంటి ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా పూరీలన్నీ కూడా ఆయిల్లో కాల్చుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పూరీ మీద వేయడం వల్ల బాగా పొంగు వస్తుందండి. చూడడానికి చాలా బాగా ఉంటాయి పూరీలు. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఇలా ఒక్కొక్కటిగా పూరీలన్నీ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో కదండి. చూస్తూనే తినాలనిపిస్తుంది. చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్కి ఇంట్లో చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా ఉంటాయి. ఒకసారి ట్రై చేశారనుకోండి, అప్పుడప్పుడు మీకు ఎప్పుడు చపాతీ పిండి కలిపినా కూడా మా ఈ స్వీట్ పూరీలే గుర్తొస్తాయండి. కజ్జికాయలు అల్లేది రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఇలా కజ్జికాయలు కూడా చేసేసుకోవచ్చండి. మన పూరీలన్నీ అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఇక ఈ పూరీలను మనం చక్కెర సిరప్లో ఇలా ముంచేసి ఒక్కొక్కటిగా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ పైన ఉన్నటువంటి పూరీ పిండి ఏదైతే ఉందో అది గట్టిగా లేకుండా చాలా మెత్తగా జ్యూసీగా స్వీట్గా చాలా అంటే చాలా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఉంటుందండి. అందువల్ల ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉన్నాయో తిని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ స్వీట్ పూరీలు ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.